4 సంవత్సరాల క్రితం భారత్ మరియు ఇరాన్ మధ్యలో జరిగిన ఒక ఒప్పందం 2 రోజుల నుంచి మన వార్తలో ఉంది. సో మనం ఆ టాపిక్ ఎందుకు తెలుసుకోవాలి? ఆ టాపిక్ పేరేంటి? సో ఈ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సిఆర్టీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టోరీ పేరు చాబహార్ పోర్ట్. అసలు కథ ఏంటి? సో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నేను మీకు ఒక ఇమేజ్ చూపించాలనుకుంటున్నాను. అదేంటో చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ ఆల్. ఎందుకు అంటే మన ఎన్సిఆర్టీ ప్లస్ కోర్సు 107 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిందండి. ఎస్, ఈ వీడియో నేను చేస్తున్న టైం ఏంటండి? 1:52 అంటే ఆఫ్టర్నూన్. ఇప్పుడు చేస్తున్న టైంకి 107 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నైట్ మనం పెట్టిన లక్ష్మీకాంత్ వీడియోకి చాలా అప్లాజ్ వచ్చిందండి. దాదాపు ఒక 15 to 20 పీపుల్ నాకు మెసేజ్ చేశారు, సార్ మేము కూడా ఎన్సిఆర్టీ ప్లస్ కోర్స్లో జాయిన్ అవుతామని చెప్పి చేశారు. అండ్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఎస్, అండ్ థ్యాంక్ యూ ఆల్. సో మేము అన్నట్టుగానే అంతకుముందు చెప్పినట్టుగానే 100 మెంబర్స్ రీచ్ అయ్యాక 999 చేస్తామన్నాం కదండి. ఎస్, ఇప్పటి నుంచి మన ప్లస్ కోర్స్ అనేది 999. కంగారు పడకండి. నేను ఈ వీడియో లాస్ట్లో నేను మీకు ఇవ్వబోయే ఆఫర్ ఏంటో చెప్తాను. 999 పెట్టమండి, బట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఆఫర్ ఈ వీడియో చూసిన వాళ్ళకే, ఎవరైతే ఈ వీడియో చూసి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఆఫర్. సో ఫస్ట్ మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఆ టాపిక్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఎస్, చాబహార్ పోర్ట్ తెలుగులో చెప్పాలంటే చాబహార్ ఓడరేవు అని మీనింగ్. చిన్న ఓడరేవుకి ఇంత సీన్ ఉందా సార్ అని మీరంటే, దీనిలో చాలా పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి అందుకు. సో ఎలాగైతే మన స్టోరీకి ముందు టైటిల్స్ లాగా చూస్తామో, మనం ఫస్ట్ ఏ దేశాలు దీనిలో ఇన్వాల్వ్ అయినాయో చూద్దాం. ఇప్పటి వరకు కంట్రీస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఏమేమి అంటే ఇండియా మన దేశం, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 దేశాలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ ఇప్పటివరకు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ ఏంటండి? యుఎస్ అండ్ చైనా దేశం. సో రీసెంట్ ఇష్యూలో జరిగింది ఏంటండి? ఇండియా బదులు చైనా వచ్చింది అండ్ ఇరాన్ అలానే ఉంది. ఇప్పుడు ఈ 2 కంట్రీస్ అనే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా మీరు? ఇండియా ప్లేస్లో చైనా వచ్చింది. సో మనం ఏ టాపిక్ అయినా కంప్లీట్గా నేర్చుకోవడానికి దానిలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి. ఒకటి దాని యొక్క జియోగ్రఫీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జాగ్రఫీ అంటే దాని యొక్క లొకేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దాని హిస్టరీ, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది ఎవాల్వ్ అవుతూ వచ్చిందండి. మూడవది పొలిటికల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది. మీరు కనుక ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ని ఈ 3 విధాలుగా, అంటే మనం ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, టెక్నాలజికల్ కూడా చూడొచ్చు. బట్ ఇలాంటి టాపిక్స్ మాత్రం ఈ 3 థింగ్స్ కనుక మీరు తెలుసుకుంటే ఏ విషయాన్నైనా మీరు సమగ్రంగా నేర్చుకోగలుగుతారు. సో లెట్ అస్ సీ. ఒకప్పుడు ఇరాన్ అండ్ భారత్ ఇలా ఉంటే, ప్రస్తుతం అంటే 2 days ముందు రైట్ సైడ్ ఆఫ్టర్ అని చూసారు కానీ ఇలా అయిపోయిందండి. చైనా అండ్ ఇరాన్. అంతకుముందు బిఫోర్ ఇలా ఉండేది, ఇలా మారిపోయింది. సో ఫస్ట్ మనం దాని జాగ్రఫికల్ లొకేషన్ చూద్దాం, తర్వాత దాని హిస్టరీ తెలుసుకుందాం, తర్వాత పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా? ఎస్, మరొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ చాబహార్ అనే పాయింట్, ఈ టాపిక్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే, ప్రిలిమ్స్లో ఒక టాపిక్ ఉందండి, దాని పేరే కరెంట్ ఇష్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి ఏం లేదా అంటే, ఎస్ ఉందండి. మెయిన్స్లో కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని GS2లో, పేపర్ 2లో GS2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చాలా ఇంపార్టెంట్. సార్ ప్రూఫ్ ఏంటి సార్ అని మీరు అడగచ్చు. సో నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే UPSC 2017లో ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా? వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలపింగ్ చాబహార్ పోర్ట్ బై ఇండియా? నేను చెప్పా కదండి, 5 ఏళ్ల క్రితం ఇండియా మరియు ఇరాన్ల మధ్య జరిగిన ఒప్పందం చాలా ఇంపార్టెంట్ అని. అందుకే ఆ ఎగ్జామ్లో ఇచ్చారు. సో చూద్దాం ఆప్షన్స్. ఓకేనా?
India's trade with African countries will enormously increase. Okay. Next option. India's relations with oil producing Arab countries will be strengthened. And option 3 వచ్చేసి India will not depend on Pakistan for access to Afghanistan and Central Asia. And final option వచ్చేసి Pakistan will facilitate and protect the installation of gas pipeline between Iraq and India. ఆ ఇయర్ జరిగిన విచిత్రం ఏంటంటే అండి, ఇప్పుడులానే అప్పుడు కూడా న్యూస్లో ఉంది చాబహార్ పోర్ట్ ఇండియా అని. అందరు కూడా చాబహార్ పోర్ట్ ఎక్కడుంది ఏంటో తెలుసుకున్నారు తప్ప ఇక్కడ క్వశ్చన్లో అడిగిన దానికి ఆన్సర్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయండి, సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లో చూడండి, లాస్ట్ ఆప్షన్ చూడండి, పాకిస్తాన్ విల్ ఫెసిలిటేట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ గ్యాస్ పైప్ లైన్ బిట్వీన్ ఇరాక్ అండ్ ఇండియా. ఈ చాబహార్ పోర్ట్ దేనికి యూజ్ చేస్తాం మనం తెలియనప్పుడు అది పాకిస్తాన్ ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తుందా లేకపోతే ఇండియా డిపెండ్ అవుదా అనే విషయం మనకి ఎట్లా తెలుస్తుందండి? సో అందుకే మనం డీప్గా తెలుసుకున్నప్పుడు ఇలాంటి తెలుసు. సో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఏంటి అంటే ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ ఫర్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. అసలు ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే మీకు జాగ్రఫికల్ లొకేషన్ అవన్నీ చూపెట్టాల్సి వస్తుందండి. పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వకుండా ఎలా మనం ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా రీచ్ అవుతాం అనేది చాబహార్ పోర్ట్కి ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్, మళ్ళీ అదే హాట్ టాపిక్ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మనం జాగ్రఫికల్ లొకేషన్ చూసేద్దాం. ఎస్ చూడండి, మీరు అందరికీ మామ్ కోర్స్లో కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇరాన్ ఎక్కడుంది, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది. ఇది ఎవరికి అంటే మ్యాప్స్ కోర్స్ చూడని వాళ్ళకి చూడండి. ఇక్కడ మన కంట్రీ ఉంది, మనకి ఈస్ట్ సైడ్ చైనా, ఓకేనా, దీని వదిలేసండి. ఇక్కడ చూడండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూసారా, చాబహార్. ఇదే అండి చాబహార్ పోర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేయండి, ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తారు. ఎస్, మన మినిస్టర్స్ కానీ ఎవరైనా ఫ్లైట్లో వెళ్తారు. బట్ మీరు ఏదన్నా తయారు చేసి ఒక గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫ్లైట్లో పంపిస్తే చాలా ఖర్చు అవుద్దండి. సో చీపెస్ట్ వే ఏంటి అంటే సీ, ఇదంతా అరేబియన్ సీ కదా, అరేబియన్ సీ. సో ఈ అరేబియన్ సీ గుండా కనుక మీరు పంపిస్తే గూడ్స్ అనేవి చాలా తక్కువ వద్ది. బట్ ఆఫ్ఘనిస్తాన్కి ఎలా పంపిస్తారు మీరు? పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి, లేదా ఇరాన్ నుంచి వెళ్ళాలి. మరి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా వాళ్ళ రోడ్లోంచి వెళ్తే? సో ఏం చేసామంటే మనము ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని మేము మీ పోర్ట్ని డెవలప్ చేస్తాం. సో ఈ చాబహార్ నుంచి లోపలికి రైల్వే ప్లస్ రోడ్స్ డెవలప్ చేస్తాము. సో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు. మీకు డౌట్ రావచ్చు, అసలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపాలి సార్ అని. సో అది నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఓకేనా? చూడండి పోర్ట్, ఇది చాబహార్ పోర్ట్. ఒరిజినల్ పోర్ట్ ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఇక్కడికి బోట్స్ అన్నీ వచ్చి ఆగుతాయి, మన ఇండియన్ బోట్స్, ఏ బోట్స్ అయినా వచ్చేసి షిప్స్ వస్తాయి, సారీ బోట్స్ కాదు షిప్స్ వచ్చేసి అక్కడ డౌన్లోడింగ్ అప్లోడింగ్ చేస్తాయి అక్కడ, ఓకేనా? చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్, ఇక్కడ ముంబై నుంచి స్టార్ట్ అయిన ఒక షిప్ ఇలా వెళ్ళి ఇక్కడ చూడండి రెడ్ మార్కెట్ చాబహార్ పోర్ట్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అయ్యి ఇక్కడ చూసారు కొన్ని ట్రక్స్ చూపించారు, ట్రక్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తుంది. ఇది ఒక క్లియర్ పిక్చర్ అండి, ఓకేనా? నెక్స్ట్. సో మీకు ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏం చెప్పాలంటే ఇప్పుడు అసలు మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపిస్తున్నాం అని చెప్పాలి కదండి. ఆఫ్ఘనిస్తాన్ దేనికి ఫేమస్ అండి? టెర్రరిజం కదా. టెర్రరిజం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారండి? పాకిస్తాన్ ఎఫెక్ట్ అవుతుందా, ఇండియా ఎఫెక్ట్ అవుతుందా? ఎస్, మన దేశం ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి టెర్రరిజం అక్కడ ఉండొద్దంటే ఏంటండి, ఏం చేయాలండి? ముందు డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? రోడ్స్ అవి వేయాలి. సో ఇండియా మన సొంత ఖర్చులతోటి అక్కడ ఒక స్టెబిలిటీ, అక్కడ ఒక పొలిటికల్ ఒక స్టెబిలిటీ కోసం చెప్పి అక్కడ రోడ్స్ వేస్తున్నారు. ఇక్కడ చూసారా, దేలారాన్, కాందహార్, కాబూల్, ఇవన్నీ ఇంపార్టెంట్ సిటీస్ అండి. సో మనం ఏం చేసామంటే వాళ్ళకి ఇక్కడ మేము రోడ్స్ వేస్తాము, అక్కడ మన వాళ్ళు వెళ్ళేసి స్వామినాథన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి అగ్రికల్చర్లో డెవలప్మెంట్ కోసం అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ పెట్టడానికి అలా హెల్ప్ చేశారండి. చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే చాలా జరిగింది మనకి ఆఫ్ఘనిస్తాన్కి. ఎందుకంటే అక్కడ టెర్రరిజాన్ని అసలు ఉండొద్దు, అది ఇండైరెక్ట్గా మనకి కాశ్మీర్లో మన ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అది రిమూవ్ చేయడానికి. సో ఇలా డెవలప్ చేసిన క్రమంలో మనకి ఏమనిపించింది అంటే మనకి ఇరాన్ యొక్క యూజ్ చాలా ఉందని చెప్పేసి ఇక్కడ చూడండి ఇమేజ్లో చాబహార్, ఇక్కడ చూడండి ఇక్కడ రైల్వే లింక్ చాబహార్ టు జహేదాన్. మీరు ఈ వర్డ్స్ అన్ని న్యూస్ పేపర్లో ఈజీ కనిపిస్తుంది చూడండి.
చాబహార్ టు జహేదాన్ వెళ్ళాక ఇక్కడ ఒక చిన్న రోడ్ వేశారు. అదేంటండి, జహేదాన్ టు జరాంగ్. సో మనం ఏం చేసాము, ఈ జరాంగ్ టు దేలారాం ఈ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఉంటాయండి. సో ఇక్కడ మనం ఒక రోడ్ వే చేసాం. సో అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఆ ఇమేజ్ సేమ్. సో కంప్లీటెడ్, ఇక్కడ చూడండి కింద కంప్లీటెడ్ ఉంది కదా, జరాంగ్ టు దేలారాం. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా 218 కిలోమీటర్స్. సో ఈ జరాంగ్ టు దేలారాం ఏమో మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం రోడ్ వేసేసి. సో ఇండైరెక్ట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ రోడ్ వేసాం. నెక్స్ట్ పార్షల్లీ కంప్లీటెడ్, అంటే సగమే కంప్లీట్ అయింది. అదేంటి, జహేదాన్ టు జరాంగ్. చూసారా, ఈ జహేదాన్ ఇక్కడ, జరాంగ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ రోడ్డు సగమే వేసామంట. ట్రేడ్ కార్డర్ టు బి కంప్లీటెడ్, అసలు కంప్లీట్ చేయాల్సిన రోడ్ టార్గెట్ ఇది. సో మనం ఎప్పుడైతే ఇరాన్తో కలిసి మనం డెవలప్ చేద్దాం ఇలాంటిది అన్నప్పుడు మనం కంప్లీట్ చేయాలి కదా. సో ఇరాన్ ఏమంటుందంటే ఇండియా కంప్లీట్ చేయలేదు, అందుకే ఇప్పుడు మేము చైనాతో కలిసి డీల్ చేస్తాము అంటుంది. ఈ సడన్ షాక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏదో ఒక రీజన్ వల్ల మీరు డిలే చేయడం వల్ల తను సడన్గా మీ ఎనిమితో కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బట్ ఇది జరగడానికి దీనిలో యుఎస్ పాత్ర ఏంటి, చైనా పాత్ర ఏంటో మనం చూద్దాం. ఓకేనా, ఇమేజ్ కూడా మనం చూసాం కదా. ఎస్, ఈ ఇమేజ్. సో ఇది చూడండి, ఏరియా అంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జామ్లో చాబహార్ పోర్ట్ ఎక్కడ ఉందంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అని ఉంది. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ ఇది చూసాము. ఇంకా డీటెయిల్గా మనం చూడాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక గార్లాండ్ రోడ్ అంటే ఒక హైవే లాంటిది, ఇట్లా సర్కిల్గా, అంటే మనకి దండ లాంటి మోడల్లో ఉంది. ఇది చిన్న సిటీస్ కానీ కనెక్ట్ అయిపోద్ది. అట్లా కనెక్ట్ అవుతే ఏమైందంటే ట్రేడ్ పెరుగుద్ది, కమ్యూనికేషన్ పెరుగుద్ది, పీపుల్ అందరూ కూడా మార్కెట్లోకి వస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి మనం చేసాం. ఓకేనా, సో మీకు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, అసలు ఇండియా ఈ రీజన్ వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సరే మనం ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవుతే ఏంటి తెలుసా అండి, ఇక్కడ నుంచి సెంట్రల్ ఏషియా, ఈ పైన ఉందంతా సెంట్రల్ ఏషియా అంటారండి. ఇక్కడ కంట్రీస్ అందరు కనెక్టివిటీ ఈజీగా అయిపోద్ది. అంటే కజకిస్తాన్కి కానీ, తుర్కమిస్తాన్కి కానీ, మొత్తం ఇటు నుంచి రష్యాకి కానీ, యూరోప్కి వెళ్ళడం ఈజీ. ఎందుకంటే ఈ రూట్ కాకపోతే మీరు వేరే రూట్, లాంగ్ రూట్ అవుద్ది అన్నట్టు. మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుద్ది. సో ఇలా 2 బెనిఫిట్స్ ఉండడం వల్ల మనం ఇరాన్ని చూస్ చేసుకున్నాం. మీరు ఇంకో విషయం చూస్తే, ఈ వైట్ ప్లేస్ చూసారు, ఇది పర్షియన్ గల్ఫ్, పీజీ అని రాస్తాం చూడండి, ఇది పర్షియన్ గల్ఫ్. ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఇదంతా ఇలా వస్తుందండి మనకి. సో ఈ ప్లేస్లో మనం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇంకో ఇమేజ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, GWDAR, గ్వాదర్ అని చూసారు, ఇది గ్వాదర్. ఈ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది కదా. ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారు తెలుసా, చెప్తే షాక్ అవుతారు. ఇది చైనా డెవలప్ చేస్తుంది. సో చైనా ఏంటంటే ఇక్కడ ఉండి మనం అబ్జర్వ్ చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు. ఇది మన సెక్యూరిటీకి అంత మంచిది కాదు కాబట్టి మనం వెంటనే ఇరాన్లో ఈ పోర్ట్ తీసుకున్నాం. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు, సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు, మన గూడ్స్ అన్ని అక్కడ ఒక రకంగా ట్రేడ్ చేయొచ్చు, టెర్రరిజం తగ్గుద్ది, ప్లస్ మూడోది చైనాని కౌంటర్ చేయొచ్చు. ఇన్ని రీజన్స్ వల్ల మనకి అది చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ కూడా చూసాం మనం. ఎస్, సో అసలు ఏమైంది, అసలు స్టోరీ ఏమైంది, మన ట్రంప్ గారు వచ్చాక ఏమైంది అంటే, ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఇరాన్ని న్యూక్లియర్ పవర్ జనరేట్ చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. సో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మీరు న్యూక్లియర్ పవర్ మీరు జనరేట్ చేసుకుంటారు కదా, సో మీరు యురేనియం అవి ఇవి వాడుకోవచ్చు అని చెప్పారు. బట్ ట్రంప్ వచ్చాక ఏం జరిగింది తెలుసా అండి, ట్రంప్ ఏమన్నాడంటే ఆ అగ్రిమెంట్ని చించి పడేసాడు. ఎస్, ఒబామా చేసిన అగ్రిమెంట్ని ట్రంప్ చించి పడేసి ఏమన్నాడంటే, మీ మీద శాంక్షన్స్ విధిస్తున్నాం. శాంక్షన్స్ అంటే షరతులు అండి. ఇక్కడ మీనింగ్, జనరల్ శాంక్షన్ మీనింగ్ వేరు, పొలిటికల్ సైన్స్లో మీనింగ్ వేరు. సో శాంక్షన్ అంటే మీ మీద కొన్ని షరతులు విధిస్తున్నాం. ఏంటి అంటే, మీరు న్యూక్లియర్ పవర్ చేయొద్దు అని. అప్పుడు ఇరాన్ అడిగింది, ఎందుకు సార్, ఎందుకు చేయనట్లేదు మమ్మల్ని అంటే, మీరు తయారు చేసే న్యూక్లియర్ పవర్ కాదు, న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నారు, నాకు చాలా డేంజర్ ఉంది, మీరు వచ్చి నన్ను అటాక్ చేస్తారు అంది. సో ఇరాన్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అంతకుముందు చేసిన
యుఎస్ఏ సడన్గా ట్రంప్ వచ్చరికి ఎలా మార్చారు అని చెప్పి కోపం వచ్చేసి మొన్న రీసెంట్ కూడా చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి. మీరు చూసారా, వీళ్ళ లీడర్ని యుఎస్ వాళ్ళు చంపేయడము, యుఎస్ వాళ్ళ డ్రోన్ని వీల్ చేయడం. సో చాలా ఇంత టెన్షన్ ఉన్న టైంలో ఏమైందంటే నెక్స్ట్ మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇరాన్ అడిగింది, మరి మీరు ప్రామిస్ చేశారు కదా ఇండియా, మరి కంప్లీట్ చేస్తారా అంటే ఇండియా కొంచెం ఒక అడుగు వెనకేసిందని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ వీళ్ళ మీద శాంక్షన్ షరతులు విధించిందో ఇండియా వెళ్ళి కొంత వేవర్ అంటే ఒక డిస్కౌంట్ లాంటిది, అంటే ఒక స్పెషల్ ప్రొవిజన్ లాంటిది తెచ్చుకుంది. ఓకే, మేము ఇరాన్తో డీల్ చేస్తాము. యుఎస్ ఏమందండి, అసలు ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొన్నా సరే ఆ కంట్రీస్ మీద కూడా మేము షరతులు వర్తిస్తాం, అక్కడ నుంచి మేము ఏం కొనుక్కోము, వాళ్ళకి ఏమి అమ్మమని చెప్పారు. సో ఇండియా మాత్రం వేవర్ తీసుకుంది. బట్ వేవర్ తీసుకున్నా ఎందుకు ప్రాబ్లం అనే విషయం చాలామంది తెలియదు. ఏమైంది అంటే ఇర్కాన్ అనే కంపెనీ ఇరాన్తో ఎంఓయూ చేసుకుందండి. బట్ మనం అక్కడ కొన్ని బిల్డ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోర్ట్ కానీ, రోడ్స్ కానీ, రైల్వేస్ చేయాలంటే మనకు కొన్ని సప్లైస్ కావాలి. మనకు ఐరన్, స్టీల్ అలాంటి చాలా కావాలి. ఆ కంపెనీస్ చాలా భయపడుతున్నాయండి. వాటికి ఏం భయం వేసిందంటే, మేము కనుక సపోజ్ ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తే, ఈ డీల్లో ఇరాన్కి, ఇండియాకి కాదు ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఎక్కడ ట్రంప్ మా మీద శాంక్షన్స్ చేస్తారని చెప్పి భయానికి ఉంది. సో ఇండియా మనం ఏం చేసామంటే కొంచెం డిలే చేసాం. చేద్దామన్నాం. ఇదేం మన మిస్టేక్ కాదండి, ఓకేనా. ఇది మన పాలసీ అలా ఉంది కాబట్టి, సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి, మనకు చాలా ఇష్యూస్ ఉండడం వల్ల డిలే చేసాం. సో ఏమైంది, సడన్గా చైనాతో ఇంకా రిలేషన్ మొదలెట్టారు. చైనా ఏమంటుందంటే ఇప్పుడు నేను 25 years స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేద్దాము, నేను ఆ చాబహార్ పోర్ట్లో డ్యూటీ ఫ్రీ జోన్ క్రియేట్ చేస్తాను, ఆయిల్ రిఫైనరీ కడతాను అని చెప్పి అంటుంది. మీరు అనుకోవచ్చు, మరి చైనాకి భయం లేదా అంటే ఎస్, చైనా ఏమందంటే నా మీద కూడా శాంక్షన్ చేశారు, మీ మీద కూడా శాంక్షన్ చేశారు, సో మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పి అంది. ఎస్ అండి, చైనా ఏమందండి, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను, నా మీద శాంక్షన్స్ వేశారు, నా మీద షరతులు వేశారు, మీ మీద కూడా షరతులు వేశారు, సో మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరి కామన్ ఎనిమీ యూఎస్ కాబట్టి మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం, నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను డెవలప్ చేస్తాను. ఎందుకంటే చైనా దగ్గర కొన్ని లక్షల కోట్ల ఎకనామీ, అంత డబ్బులు ఉన్నాయండి. అది ఆల్రెడీ చాలా చాలా కంట్రీస్ లైక్ శ్రీలంకలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఆల్రెడీ పాకిస్తాన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసింది. సో రీసెంట్గా ఇరాన్తో ఇది అనడం వల్ల ఇరాన్ మనకి ఏమందంటే ఓకే, మేము ఇండియాని ఉపసంహరిస్తున్నాం అని అంది. సో నెక్స్ట్ చూద్దాం. సో చూసారా, ఇది చైనా గ్వాదర్ పాకిస్తాన్లో ఉంది, ఇప్పుడు చాబహార్. ఇప్పుడు ఈ 2 పోర్ట్స్ కూడా వెళ్ళిపోతే ఇండియాకి ఇంకా సోర్స్ ఏముందండి? ఇండియా ఇంకే కంట్రీని అడుగుద్ది? ఇంకెక్కడ మన ఒక ఉనికిని, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం చాబహార్ పోర్ట్ తీసుకుందే ఈ గ్వాదర్ పోర్ట్ని కౌంటర్ చేయడానికి, అంటే చైనా యొక్క ఉనికి ఇక్కడ ఉంటే దాన్ని మనం కౌంటర్ చేయడానికి. ప్లస్ మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ సెంట్రల్ ఏషియన్ మొత్తం యాక్సెస్ చేయాలి. సో మనకి ఆ 2 పోతాయి. చైనా తీసుకోవడం వల్ల అంత ఎఫెక్ట్ ఉంది. సో అసలు చైనా గ్వాదర్ పోర్ట్లు ఏం చేస్తూ చూద్దాం మనం, ఓకేనా. చూడండి, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చూసారు కదా, ఇది గ్వాదర్ పోర్ట్ కదా, ఇది చైనాలో ఒక భాగం, కాశీ అనే ప్లేస్, వాళ్ళు పిలుచుకునే కాశీ. సో ఇక్కడ చూడండి రోడ్డు ఎలా వేశారు. ఎస్, గ్వాదర్ పోర్ట్ నుంచి ఇక్కడ ఈ రోడ్డు ఎందుకు వేసారు మేడం, ఎందుకంటే చైనా ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా తీసుకొచ్చి అమ్మాలి అనుకుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు రైల్వే గుండా ఇలా తీసుకొచ్చి ఇక్కడ అరేబియన్ సీకి వచ్చాక ఇక్కడ నుంచి వెళ్తుందండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే సీ రూట్ అనేది చీప్ రూట్, ఇలా వెళ్ళే కంటే, ఇలా కొండలు గుట్టలు పెద్ద పెద్ద మౌంటైన్స్ వెళ్ళే కంటే ఇలా వెళ్ళడం దానికి ఈజీ. సో ఇప్పుడు చూసారా గ్వాదర్ పోర్ట్ ఎంత ఇంపార్టెంటో, మనకు కూడా చాబహార్ పోర్ట్ ఇంపార్టెంట్ కదా. బట్ మనం డిలే చేసామన్న ఒక రీజన్ తోటి ఇరాన్ అది కూడా క్యాన్సిల్ చేసిందండి. చూడండి గ్వాదర్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇప్పుడు మనం చాబహార్ పోర్ట్తో పాటు గ్వాదర్ కూడా ఎక్కడుందో తెలుసుకుంటే అయిపోద్ది. సో చూడండి, ఇక్కడ చైనా, ఇది కాష్గర్, అదే కాశీ, ఇక్కడ గ్వాదర్, చూసారా ఈ 1500 kilometers. ఇక్కడ షాంఘై ఉంది. ఇక్కడ ఏం రాశారు, షిప్పింగ్ గూడ్స్ డైరెక్ట్లీ టు వెస్టర్న్ చైనా త్రూ పాకిస్తాన్ ఈజ్ ఫాస్టర్ దెన్ మూవింగ్ కార్గోస్ అక్రాస్ చైనా. ఇది మనకు షార్ట్ కట్ అని చెప్తున్నారు, ఓకేనా. ఎస్. సో ఇప్పుడు చూడండి, అసలు మ్యాప్ చూడండి, ముంబైలో ఇలా స్టార్ట్ అవుతే చాబహార్ పోర్ట్కి వెళ్ళి, ఇటు నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి,
ఇదండి మన లొకేషన్. కాకపోతే ఇప్పుడు ఆ 2 కూడా చైనా దారిలో వెళ్ళిపోయాయి. సో, నేను మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ పాయింట్స్ ఏంటి అంటే యెస్. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే వై చాబహార్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అని కనుక మీరు అనుకుంటే మీరు ఇట్లా పాయింట్ వైజ్గా రాసుకోండి. ఎందుకంటే మీకు నోట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే టు బైపాస్ చైనాని చైనాని క్రాస్ చేసి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఉంది కాబట్టి చైనా. యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. ఈ సెంట్రల్ ఏషియాకి ఆఫ్ఘనిస్తాన్కి మనకి యాక్సెస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కౌంటర్ చైనా అండ్ గ్వాదర్ పోర్ట్. ఎస్. పర్షియన్ గల్ఫ్. దీనిలో మొత్తం క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అంతా పోద్దండి. ఇది ఎవరన్నా బ్లాక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చి మనకి క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అదేం ఉండదు. ప్లస్ మనం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కార్డర్ అని ఒకటి చేస్తున్నాం ప్రాజెక్టు. దానికి కూడా ఇరాన్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్ని థింగ్స్ ఉన్నాయండి. సో మనం ఇవాళ జాగ్రఫికల్ అండ్ హిస్టారికల్ చూసాం. ప్లస్ పొలిటికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ క్రియేట్ అయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాట్స్ నెక్స్ట్ అంటే మనం ఏం ఫాలో అవ్వాలి డైలీ న్యూస్ అంటే హిందూ పేపర్ కానీ తెలుగులో ఈనాడు పేపర్ అయితే కుదిరితే 2 కానీ చదవాలి. చదివితే నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఇమేజ్లో చూసాం హీరో సూర్య అక్కడ ఏంటండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీ ప్రకారం తీసుకుంటే తను పిఎం దగ్గర ఉన్న పర్సన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఇరాన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు మన పిఎం గారు ఏం స్టెప్ తీసుకుంటారు? ఇంతమంది సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు అనేది మీకు ఇంట్రెస్ట్ కలిగితే మీరు రేపటి నుంచి న్యూస్ ఈటీవీలో న్యూస్ అన్నా చూడండి, కనీసం యూట్యూబ్లో న్యూస్ అన్నా చూడండి, చూసి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఇదండి ఇప్పుడు చెప్పిన కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. మీరు కనుక నోట్స్ రాసుకుంటే ఇది మీకు ఎగ్జామ్లో గ్రూప్ 1లో వచ్చిన యూపీఎస్ వచ్చి మీరు ఆన్సర్లా కూడా రాయొచ్చు. ఎందుకు మనకి చాబహార్ పోర్ట్ అనేది ఇంపార్టెంట్. నేనైతే అన్ని పాయింట్స్ కంప్లీట్ చేశాను. బట్ ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అనేది మళ్ళీ మనం వీడియో చేద్దాం ఫ్యూచర్లో. ఓకేనా? సో నెక్స్ట్ అంతటితో మన టాపిక్ అయిపోయింది. సో ఎన్సీఆర్టీ ప్లస్ కోర్స్ నేను స్టార్టింగ్ మీకు చెప్పా కదా, ఆల్రెడీ 100 సీట్స్ ఫిల్ అయ్యానని. సో మీకు మళ్ళీ ఒకసారి ఇమేజ్ చూపిస్తాను. చూడండి 100 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. సో మేము 100 మెంబర్స్ జాయిన్ అయ్యాక 999 పెడతామన్నాం కదా. ఇవాళ ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి 999 కాదండి, 499. ఇది 1-2 డేస్లో ఈ ఆఫర్ కూడా అయిపోద్ది. నాకేంటంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పర్సన్ ఇది తీసుకుంటే అయిపోద్ది. యాక్చువల్లీ ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది. తను ఏమన్నాడంటే, నేను అడిగాను 6 to 10 కంప్లీట్ చేసావు ఫస్ట్ అంటే, లేదు సార్ నేను కంప్లీట్ చేయలేదు, ఇవాళ స్టార్ట్ చేశాను అంటే. నేను మరి ప్లస్ కోర్స్ ఎందుకు తీసుకున్నావు అని అడిగా. తను ఏమన్నాడు తెలుసా? సార్ ఇవాళ తీసుకున్నా రేపు తీసుకున్నా ఒకటే, ఎందుకంటే వీడియోస్ లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు, మీకు జాబ్ వచ్చి చూసుకోవచ్చు, ప్లస్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూడవచ్చు. సో ఇప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకుంటే అన్నాడు. ప్లస్ మళ్ళీ మీ ప్రైస్ అనేది 999 అయ్యాక కొనే బదులు 499 అప్పుడు కొంటే మనకి 500 ఆఫ్ కదండి. అది ఇప్పుడు కొన్న ఒకటే, రేపు కొన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కూడా 500 ఉంటే అనుకోవచ్చు. బట్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి, మనకి ఇంత డిమాండ్ ఉంది, ఇంతమంది స్టూడెంట్స్కి మేము టైం ఇస్తున్నాం కాబట్టి అది ఇప్పుడే తీసుకుంటే అయిపోద్ది కదా. ఎలాగో ఫ్యూచర్లో 11th క్లాస్ చదవాల్సిందే, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ 11th క్లాస్ చదవాల్సిందే. సో అది ఇప్పుడు తీసుకుంటే అయిపోద్ది కదా. సో 499 అండి. ఆల్రెడీ నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకనామీ 11th, 12th ఈ 4 టెక్స్ట్ బుక్స్ ఇంక్లూడ్ చేశామండి. మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే డౌట్స్ అండి. మెయిన్గా 11th, 12th డౌట్స్ ఉంటే అది మీరు క్లియర్ చేయొచ్చు. మీకు ఏమైనా ఎగ్జామ్ స్ట్రాటజీ కావాలంటే, సడన్గా మీకు 1 వీక్ ముందు 1 month ముందు ఎగ్జామ్ ఉంటే మీకు స్ట్రాటజీ కావాలంటే మేము చెప్తాము. ప్లస్ గ్రూప్ అనేది చాలా ఎక్సలెంట్ గ్రూప్ అండి. అందరు సీరియస్ క్యాండిడేట్స్ దొరికారండి. 100 మెంబర్స్ కూడా వాళ్ళు చదవడం, వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చెప్పడం అనేది మనకి చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే మీ నేము అండ్ ఎన్సీఆర్టీ ప్లస్ అని టైప్ చేసి ఈ నెంబర్ పంపించండి. ఓకేనా? 7569556888 నెంబర్కి పంపిస్తే మీకు ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ప్లస్ దీంతో పాటు మ్యాప్స్ కోర్స్ కూడా మీకు ఇస్తానండి. చూసారు కదా మ్యాప్స్ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చదివారు ఇరాన్లో ఉంటుందంటే చాబహార్ పోర్ట్ అనుకున్నారు, బట్ మీకు మ్యాప్ చూడండి ఆ లొకేషన్ ఎందుకు అనేది మీకు అర్థమైంది కదా. సో మనం జాగ్రఫికల్గా, పొలిటికల్గా ప్లస్ హిస్టారికల్గా ఒక పాయింట్ తెలుసుకోవాలండి. ఓకేనా? ఐ థింక్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, అందుకే ఇది చేసాము. ఓకేనా? See you soon with another video. Thank you so much. Love you all. Jai Hind.